అమెరికా కంటే ముందు ఇజ్రాయిలే యుద్ధాన్ని కోరుకున్నది. ఇజ్రాయిలే మొదటగా దాడి చేసింది. ఆ యొక్క దాడిలో తమ యొక్క ఉద్దేశంలో ట్రంప్ ప్రభుత్వాన్ని కూడా లాగేసుకున్నది. ఆయన మాట కాదనలేక ట్రంప్ మరియు బెంజమిన్ నెతన్యాహులు ఇద్దరు కలిసి ఇరాన్‌పై దాడి చేసిన మీదట అక్కడ ఉన్నటువంటి సుప్రీం కమాండర్ కూడా చనిపోయారు. ఆ యొక్క పరిణామాల నేపథ్యంలో మరి ఇజ్రాయెల్ దేశంలో ప్రజలందరూ బెంజమిన్ నెతన్యాహు తోటే ఉన్నారా? లేకుంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తమ యొక్క నిరసన గళాన్ని ఏమైనా విప్పుతున్నారా అని అంటే అంతర్గతంగా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పాలంటే బెంజమిన్ నెతన్యాహు తమ యొక్క నాయకత్వం పట్ల తీవ్రమైనటువంటి ఒత్తిడిని, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన సభలు జరుగుతున్నవి. యుద్ధం వలన ఈ యొక్క హమాస్ దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయేలీ బందీల విడుదల జాప్యం జరుగుతున్నందున ఈ యొక్క నిరసన గళాలు అక్కడ నెతన్యాహుకు వ్యతిరేకంగా గళాలు విప్పుతున్నారు. నెతన్యాహు రాజకీయ మనుగడ కోసమే ఈ యొక్క ఇరాన్‌పై దాడి చేయడం జరిగింది అని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు మరియు ప్రజలు కూడా తమ గళాన్ని విప్పుతున్నారు. సైనిక మరియు భద్రతా రంగములో మరియు అనుసరించవలసినటువంటి పద్ధతులలో ఇజ్రాయేలీ సైనిక అధికారులకు మరియు నెతన్యాహుకు మధ్య కూడా విభేదాలు పొడచూపుతున్నవి. ఏ రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి అనే విషయంలో ఒకటి అయితే అసలు ఇప్పటి వరకు కూడా యుద్ధం చేస్తున్నారు అని రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు ఆ యొక్క బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయినా కూడా గాజా పరిస్థితి ఏమిటి, యుద్ధము తర్వాత ఇప్పుడు గాజా పరిస్థితిని ఏమి చేయాలి, దాని పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి లేదు అని రక్షణ శాఖలో ఉన్నటువంటి అత్యున్నత అధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి అత్యంత సాంప్రదాయిక మంత్రులు ఒకవేళ యుద్ధాన్ని గనక నెతన్యాహు విరమించడానికి గనక మొగ్గు చూపినట్లయితే ఆ యొక్క ఫార్ రైట్ అత్యంత సాంప్రదాయ మంత్రులు రాజీనామా చేసి ఆ యొక్క బెంజమిన్ నెతన్యాహును ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రమాదం ఉన్నది అనబడేటువంటి ఒత్తిడి కూడా ఉంది. అట్లాగే నెతన్యాహుపై ఉన్నటువంటి అవినీతి మరియు క్రిమినల్ కేసుల వలన అతనికి పదవి గండం వచ్చి అతడు విచారణను ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయం కూడా పీడిస్తున్నది.